హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. ఒక 41 రోజులలో నా ఆర్థిక బాధలన్నీ పోయి ఐశ్వర్యవంతుని అవ్వాలి. దీనికి ఏమన్నా పరిహారాలు ఉన్నాయా గురుగారు? ఇట్లాంటివి చాలా మంది చేసి అద్భుతమైన ఫలితం పొందిన వారు ఉన్నారు. అంతకాకుండా కొంత ఇప్పుడు నేను కోటీశ్వరుని కావాలి అని చెప్పి ఆలోచన అన్నప్పుడు ₹1,00,000 వచ్చినా నీకు చాలు కదా. రోజు పిల్లిని బలిని చంపిన ఇదే ఎఫెక్టా? అది కూడా పెద్ద పాపమా? పిల్లి డేంజర్. చీమలు ఇంట్లోకి వస్తే లక్ష్మి అంటారు కదా గురుజీ. అవి ఎక్కువ కనబడవు అసలు వాస్తవానికి. అంటే అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు, ఎక్కడి నుంచి వెళ్తున్నాయో తెలియదు. మీరు నమ్మరు. ఒకసారి అభిషేకం చేద్దాము అని చెప్పి భార్య ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు పాముని చంపొద్దు అని చాలా సినిమాలో కూడా వింటుంటాం మనం. పెద్దవాళ్ళు కొబ్బరికాయలు కూడా కొట్టద్దు అంటారు. పాముని చంపొద్దు, కొబ్బరికాయలు కొట్టద్దు. ఎందుకంటే ఎట్లా ఇది సూపర్ స్టిషన్? మన పెళ్లి జరుగుతుంది కదా, అప్పుడు పెళ్లి పత్రికలు పంచుతాం. మనం 1000 మందికి పిలుద్దామని అనుకుంటాం. 1000 కొట్టిస్తాం. పంచుడు వంచం. కుప్పలు ఉంటాయి ఇంట్లో. వాటిని ఏం చేయాలి? సో అలాంటి పత్రికలు ఎక్కువగా ఉన్నాయి, మిగిలిపోయాయి అనుకునే సందర్భంలో కొందరు ఏం చేస్తారంటే గుళ్ళో తీసుకెళ్లి పెట్టేస్తారు. అలా పెట్టకూడదు. ఇప్పుడు చాలా మంది మొక్కు తీర్చుకోవాలనుకుంటారు. ఏదో మొక్కుకుంటారు, ఏదో చేస్తారు అనుకుంటారు, కానీ వాళ్ళ జీవితకాలంలో వెళ్ళలేకపోతారు. అనుకోకుండా చనిపోవడం కూడా జరుగుతుంది. ఒకవేళ అలా మొక్కు తీర్చుకోకుండా, దేవతలకు ఇచ్చిన మొక్కు తీర్చుకోకుండా కనుక చనిపోతే దాని ప్రభావం కుటుంబం మీద ఏమన్నా ఉంటుందా? కుటుంబ సభ్యులు ఏం చేయాలి అలాంటి వాటి విషయంలో? అంటే నీ కర్మ ఎక్కడ పోవాలి? మనం చేసుకున్నటువంటి కర్మ భగవంతుడికి మొక్కేస్తే అయిపోతుందా? అసలు అంటే ఒకవేళ వాళ్ళు చనిపోతే కుటుంబ సభ్యులైనా పంపించచ్చా? ఖచ్చితంగా కుటుంబ సభ్యులు కుదిరితే వెళ్ళి రావాలి. ఎందుకంటే చనిపోయిన వాళ్ళ ఫోటోలకి నైవేద్యం పెడుతుంటారు కొందరు. పెట్టొచ్చా అట్లా? ఇట్లాంటి చేతబడులు, మంత్రాలు, లేదంటే ఇంట్లో ఒక నెగటివ్ ఆరా ఏర్పడాలి, ఇలాంటి సమస్యలకు సంబంధించి నాకు ఒక సశాస్త్రీయమైన పరిష్కారాలు కానీ పరిహారాలు కానీ చెప్తారా? ప్రాయశ్చిత్తాలైనా చెడు గ్రహాలకు అదే ఈ మనం చెప్పినటువంటి ఈ యొక్క తాంత్రికంగా కానీ ఎవరైనా ఎలాంటి ఇబ్బందులు పడేటువంటి వారికైనా కూడా నేను ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి విషయం ఏమిటి అంటే వీరికి ఎంతో విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది. పరిహారాలు, ప్రాయశ్చిత్తాలు మనకు బాగా అలవాటైన పదాలు. ఇవి ఎందుకు చేసుకుంటాం? మనకు ఏదో తెలియని భయాలు, ఏదో తెలియని సందేహాలు, గ్రహాల్లో ఉన్న దోషాలు, లేదంటే గ్రహాల ద్వారా ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవడాలు, లేదంటే గతంలో చేసిన పాపాలు ఇట్లాంటివి తొలగించుకోవడానికి, కర్మల నుంచి విముక్తి పొందడానికి. ఇదంతా ఒక ఎత్తు అయితే, మనం చాలామంది మీరు గమనించండి, కొందరు హఠాత్తుగా మూడీగా మారిపోతుంటారు, లేదంటే ఇంట్లో ఏదో ఉందని భయపడుతుంటారు, లేదంటే పిచ్చిగా ప్రవర్తిస్తుంటారు. ఏదో ఇంట్లో ఒక నెగటివ్ ఆరా అనేది ఒకటి ఏర్పడుతుంది సడన్గా. అందరికి గొడవలు అంతవరకు బాగున్న వాళ్ళు గొడవలు పెట్టుకోవడం, నిద్ర, అతి నిద్ర, విపరీతమైన నిద్ర, 16 గంటలు 14 గంటలు నిద్రపోవడాలు, సోమరిగా ఉండిపోవడాలు, మొత్తంగా ఏదో తెలియని ఒక ఇంట్లో డిస్టర్బెన్స్ అయితే స్టార్ట్ అవుతుంది. మీరు ఇవన్నీ నిశ్చితంగా గమనించండి. ఇంటి ముందు కుక్కలు మొరగడం, భయంకరంగా మొరుగుతుంటాయి, ఇంటి ముందుకు వచ్చి మొరుగుతుంటాయి. దీనికి కారణం తెలుసా మీకు? నరఘోష, ఇట్లాంటి ఏవో దోషాలు ఉంటే తప్ప కుక్కలు అంత ఈజీగా మొరగవు. మరి ఇలాంటి వాటికి ఇట్లా మన చుట్టూ మనకు తెలియకుండా మన జీవితంలో జరిగే అనేక సంఘటనలకి కార్యకారణ సంబంధాలు ఉంటాయి. ఏదో కారణం ఉంటే తప్ప అలా జరగదు. ఆ సమస్య ఏంటి,
దానికి పరిహారమా, ప్రాయశ్చిత్తమా ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవాళ మన దత్తాత్రేయ గణపతి ఉపాసకులు, అట్లాగే అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గారు ఇవాళ మనతో ఉన్నారు. సో వారిని అడిగి ఈ ఈ యొక్క ఇట్లాంటి ఈ తాంత్రిక బాధితులు ఏవైతే ఈ చీడపీడలు ఏవైతే మనల్ని మనుషుల్ని ఆశిస్తున్నాయో, మంత్ర విద్యల వల్ల బాధింపబడుతున్నారో వాళ్ళకు ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్తే అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. చాలా ప్రశ్నలు ఒకేసారి అడిగేసారు మిమ్మల్ని చూసేసరికి. చాలా రోజుల నుంచి మా మనసులో ఉన్నాయి. అయితే పరిహారాలని ఈ మధ్య అదొక కామెడీ అయిపోయింది గురుగారు. చాలామంది పిచ్చి పిచ్చి పరిహారాలు చెప్పడం అది జోక్ అయిపోయింది యూట్యూబ్‌లో. అవును, వాస్తవం. అందుకే మిమ్మల్ని అడుగుతున్నా ఏంటంటే, ఇట్లాంటి చేతబడులు, మంత్రాలు లేదంటే ఇంట్లో ఒక నెగెటివ్ ఆరా ఏర్పడాలి ఇలాంటి సమస్యలకు సంబంధించి నాకొక సశాస్త్రీయమైన పరిష్కారాలు గానీ, పరిహారాలు గానీ ఏమన్నా చెప్తారా? ప్రాయశ్చిత్తాలైనా? ఖచ్చితంగా 100% కూడా. గుడ్. ఎందుకంటే మీరు అన్నటువంటి ఒక మాట ఏమిటి అంటే కామెడీ అయిపోయింది వాస్తవానికి కూడా. కొన్ని సీరియస్‌గా. కొన్ని అవును. సందర్భాల్లో కొన్ని లక్షల రెమెడీస్ అనేటువంటివి, పరిహారాలు అనేటువంటివి ఉన్నవి. కానీ ఇప్పుడు మీ బ్లడ్ గ్రూప్ మీది, నా బ్లడ్ గ్రూప్ నాది, అంతే గదా! వారిది ఒక బ్లడ్ గ్రూప్, వీరిది ఒక బ్లడ్ గ్రూప్. అవును. సో ఎవరి బ్లడ్ గ్రూప్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే మనము తక్కువైతే ఎక్కించుకోవాలి. రైట్. సో వేరే ఏదో చేస్తే ఏం జరుగుతుంది? ఇబ్బంది అవుతుంది. అవును. మన జాతక రీత్యా మనకు ఎలాంటి పరిహారాలు సెట్ అవుతాయి, మనం ఏ పరిహారాలు చేసుకోవడం ద్వారా మనకు మంచి మార్గం కలుగుతుంది అనేటువంటిది చూసుకొని ముందుకు వెళితే మంచి రిజల్ట్ ఉంటుంది. అదేవిధంగా సబ్జెక్ట్ అనేటువంటిది ఎంతో ఇంపార్టెంట్. సబ్జెక్టు ప్రకారంగా మనము ఇప్పుడు కొన్నిసార్లు చాలామంది కాదు, గురువుగారు వివాహం జరగటం లేదు, లేదా గురువుగారు మాకు ఈ సమస్య ఉంది, ఆ అవును. సమస్య ఉంది అని చెప్పి అంటూ ఉంటారు. అవును. ఇట్టి సందర్భాలలో జాతకాన్ని చెక్ చేస్తే రాబోయే 4 నుండి 6 నెలలలో వివాహం జరిగేటువంటి యోగం ఉంది. ఓకే. సో వివాహం జరుగుతుందమ్మా, మీకు 6 నెలలలో అద్భుతమైనటువంటి సంబంధం వస్తుంది. వారు అక్కడితో సంతోషపడేటువంటి వారు ఉన్నారు, లేదా ఏమైనా పూజ చెప్తేనే వారి మనసు సంతోషం ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. అవును. సో ఇక్కడ ఏం జరుగుతుంది? 6 నెలల్లో వివాహం జరుగుతుందని మనం చెప్పడం జరిగింది. అవును. ఈ 3 నెలలు అయింది, 4 నెలలు అయింది, వారికి మనసు పీకేస్తుంది. ఇంకెట్లా ఎట్లా ఎట్లా ఎక్కడికో వెళ్తారు. హ్మ్. వారు ఏదో ఈ దోషం ఉంది అని చెప్పి అంటారు, ఒక పూజ పెట్టేస్తారు, వారు చేసేసుకుంటారు. ఆల్రెడీ మనం 6 నెలల్లో వివాహం జరుగుతుందని చెప్పినటువంటి ప్రిడిక్షన్ చెప్పాము. అవును. సో ఈ పూజ చేయించుకున్నారు. అదేవిధంగా 6 నుంచి 7 నెలల్లో వివాహం జరిగిపోతుంది. అంటే కొన్నిసార్లు ఇట్లా కూడా అవుతుంది. కనుక కొన్నిసార్లు పరిహారాలు మంచిగా పనిచేస్తవి, కొన్నిసార్లు ఇబ్బందికరంగా కూడా ఉంటుంది. వాస్తవానికి కొన్ని చెయ్యకూడదు. ఓకే. సో తాంత్రికమైనటువంటివి మళ్ళీ వేరు. ఇప్పుడు మీరు ఇందాక మన ఈ ఇంట్లో ఎక్కువగా నిద్రపోతున్నారు, అవును. లైక్ అవును. మన ఇంటి ముందు కుక్కలు అది మొరగడం. కానీ ఆ. రైట్, ఇలాంటి సందర్భాలు మనకి ఏమిటి అంటే ప్రేతాత్మ మనకు తెలియదు, అది మనకు కనబడదు, మనకి ఎట్లా కనిపెడుతుంది అది. సో ఆ సందర్భాలలో ప్రేతాత్మ మనకు ఇంటి ముందు వచ్చిన, ఇంట్లోకి వచ్చిన, మన శరీరం పైకి వచ్చిన కొంతమేర ఇబ్బంది కలిగించేటువంటి సంఘటనలు ఉంటాయి. అది ఓకే. మన శరీరంపై ఉన్నట్టయితే ఏం జరుగుతుంది? అతిగా నిద్ర పోవడం కావచ్చు, ఓకే. నిద్రలో ఏవో కలవరించడము, యెస్. చనిపోయినటువంటి వారు కానీ, లేదా తప్పిపోయినటువంటి వారు కానీ, లేదా మనకు చెప్పలేం, ఏదో రకంగా కలవరించడం, అవును. ఈ విధంగా ఉండడము. ఇంటి బయట కుక్కలు అరుస్తూ ఉంటాయి, ఇంట్లో షార్ట్ సర్క్యూట్ జరుగుతూ ఉంటుంది, హ్మ్. కరెంటు రిలేటెడ్ సమస్యలు అధికంగా వస్తూ ఉంటవి. దీనికి తోడు మనకు ఇంట్లో ఈ యొక్క దీపాలు వెలిగించినటువంటి సందర్భాలలో తొందరగా కొండెక్కడం కానీ, లేదా మనకు దేవతార్చనకు సంబంధించినటువంటి ఆ యొక్క దేవాలయం ఏదైతే ఉంటుందో ఇంట్లో, అది కొంతమేర మనకు కాలిపోవడం కానీ చెప్పలేం. హ్మ్. అంటే
ఇలాంటివి కొన్ని కొన్ని మనకు జరుగుతూ ఉంటాయి. శరీరంలో అయితే అధికంగా మనకు కాళ్ళు లాగేస్తూ ఉంటాయి. ఓకే. సో, కొంతమేర కొన్ని కొన్ని వస్తువులు మనకు కనిపించకుండా పోవడం గానీ, నెగెటివ్‌గా అయిపోతుందంతా మనకు. ఓకే. సో, అంటే ఇలాంటి సందర్భాలలో ఎక్కడికైనా వెళితే ఏమంటారు? బాబు మీకెవరైనా ఏమైనా చేసినట్టున్నారా అని గానీ, లేదా మీకు ఏమైనా ప్రయోగం చేశారని గానీ, చెడు దోషం ఉంది అని చెప్తూ ఉంటారు. అంటే లైక్ ఇలాంటి సందర్భాలలో ఇవన్నీ మనం ఎందుకంటే నేను చూస్తూ ఉంటాను. చాలా కరెక్ట్. అవును. కాల్స్‌లో అవును. ఆ అవును. గురువుగారు మేము అక్కడికి వెళ్ళాము. మాకెవరో జేశారు. మా అమ్మాయికి ఇదెవరో జేశారు. హ్మ్. అంత ఈజీగా. అంటే దాని విద్య వేరు. ఇది నేనెందుకు చెప్తున్నా అంటే చిన్న చిన్న విషయాలకు కొన్ని కొన్ని సందర్భాలలో మనం కొన్ని కొన్ని చోటకు వెళ్ళకూడదు. హ్మ్. అలా ఈ పిల్లలు వెళ్ళడం గానీ, లేదా తల్లిదండ్రులు వెళ్ళడం గానీ, వారితో పాటుగా ఈ యొక్క ప్రేతాత్మ ఇష్టపడి ఇంటికి రావడం గానీ, ఇలాంటివి అచ్చా! కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి. కొన్ని కొన్ని సందర్భాలలో. ఇప్పుడు ఓహ్! మంచిగా ఉన్నటువంటి వ్యక్తి ఆల్ ఆఫ్ సడెన్‌గా మోషన్స్, వామిటింగ్స్ అవ్వడం గానీ, లేదా ఆహ్, ఆల్ ఆఫ్ సడెన్‌గా జ్వరం రావడం గానీ, అవును. ఇలా జరుగుతుంటాయి అదే గురువుగారు. చెప్తున్నా. ఆల్ ఆఫ్ సడెన్‌గా మనకు ఎట్లా అంటే నేను చెప్పకూడదు ఈ విషయం గాని, మోషన్ వెళితే ఒక రకమైనటువంటి స్మెల్ ఒస్తుంది. ఓకే. విపరీతమైనటువంటి అంటే అంత ఒక నీసు నీసు వాసన లైక్. అదే విధంగా ఇంట్లో గూడా కొంతమేర ఈ ఇంటి చుట్టుపక్కల గాని, ఇంట్లో గాని ఏదో ఒక బ్యాడ్ స్మెల్ గాని రావడం జరుగుతుంది. అంటే ఇవన్నీ గూడా సబ్జెక్ట్ అంటే ఆ యొక్క తాంత్రిక పరమైనటువంటి కొన్ని కొన్ని యొక్క మనకు ఇంకా చాలా ఉంటవి మనకు సంకల్పంలో. డాకిని, శంకిని, లంకిని అంటే ఇలా కొన్ని కొన్ని చెడు ప్రయోగాలకు సంబంధించినటువంటి అంటే ఈ యొక్క మనకు పరిహారాలు. లేదు ఇది ఏమిటి అంటే చండీ హోమం చేసే సందర్భంలో సంకల్పంలో ఉంటాయి. అచ్చా! 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 ఇక అవన్నీ చెప్తే ఇంకా అవును. అవును. అంటే చాలా మనకు తెలవని సబ్జెక్ట్ ఉంటుంది అందులో. అంటే ఆ ఓకే. సంకల్పంలో కరెక్ట్. ఉంటుంది. ఆ! కనుక ఇలాంటి సంబంధించినటువంటి విషయాలు ఉండేటువంటి వారికి నేను చెప్పేటువంటి విషయం ఏమిటి అంటే ఒకటే, సరే ఇవన్నీ జరుగుతూ ఉంటవి లేదా జరిగినవి కొన్ని కొన్ని ఇండ్లల్లో. మనకు ఎట్లా అంటే హాస్పిటల్‌కి వెళితే మళ్ళీ ఏం లేదంటారు. అవును. నిజం. హాస్పిటల్‌కి వెళ్తే ఏం లేదు. మరెందుకు ఇట్లా ఉంది మాకు? వాళ్ళ డాక్టర్‌లకు గూడా అర్థం కాదు చాలా సార్ల. ఏదో చెప్తారు, తోసేస్తారు. అవును. అంతా బానే ఉందయ్యా మరి అంటారు. ఇది నా విషయంలో కూడా 2, 3 సార్లు జరిగింది గురువుగారు. విన్నారా? నిజంగా మనకు రాహువు పీరియడ్ గాని, శని పీరియడ్ గాని, కేతు పీరియడ్ గాని జాతకంలో వచ్చినప్పుడు మనకు అవి కొంతమేర ఇబ్బందికరమైనటువంటి స్థానాల్లో ఉన్నప్పుడు రాహువు అన్నా, శని అన్నా గూడా బ్లాక్ మ్యాజిక్. అవును. అంటే బ్లాక్ మ్యాజిక్ అంటే మనకు ఆ సందర్భంలో ఎవడో మనకు చేశాడని గాదక్కడ. ఆ! మన టైం బాలేక మనం ఎక్కడికైనా వెళ్లి ఇరుక్కొని పోవడం. అచ్చా! అచ్చా! ఓకే. ఇప్పుడు మొన్న మీరేదో ఫంక్షన్‌కెళ్లారు అవును. ఉదాహరణకు. అవును. ఆ రోజు ఇంటర్వ్యూ ఉండే మనది అవును. జనరల్‌గా. అవును. మీ ఫోన్ అదే సమయానికి ఎందుకు స్విచ్ ఆఫ్ కావాలి? కరెక్ట్. అదే సమయానికి మిమ్మల్ని తీసుకువెళ్ళిన వ్యక్తి ఎందుకు కనబడకుండా పోవాలి? కరెక్ట్. ఇప్పుడు మీరు ఇంతటి పరిస్థితి ఉన్న వ్యక్తి ఒక 20 నిమిషాలు అక్కడ పరేషాన్ అయిపోయి అయ్యో! చూసారు. ఎట్లా నిజం. పోవాలి నేను ఇక్కడ నుండి? సీరియస్‌గా. అవునా కాదా? ఇది మీ అవును. నిజ జీవితంలో మీకు జరిగిన సంఘటన. జస్ట్ మొన్ననే జరిగింది. అదే చెప్తున్నా ఆ! నేను. అంటే కొన్ని సందర్భాలలో మనం బయలుదేరకూడదు. ఓకే. కొన్ని. సో, ఆ సందర్భంలో మీరు వెళ్ళడం అంటే జనరల్ చెప్తున్నా. ఉదాహరణ మీదే కనుక హ్మ్. నాకదే గుర్తుకు వచ్చింది. అదే. కనుక నేను ఒకటే విషయం చెప్తున్నాను. మనం ఇప్పటి వరకు బ్రాస్లెట్ గాని, లైక్ ఆ యొక్క లాకెట్ గాని ఇవన్నీ చెప్పడం జరిగింది. అవును. సో, దీనికోసము ఇది అని కాదు. నేనెందుకు చెప్తున్నానంటే ఎంత నమ్మకంగా అంటే చాలా డబ్బులు మోసపోతుంది. కరెక్ట్. బయట లేని వారు అప్పు తెచ్చో, అవును. లేదా ఇంకేదో పరిహారాల పేరు మీద అంటే పరిహారాలంటే లైక్ ఇదే నేను చెప్పేది. ఈ అవును. చేతబడి మీకెవరో చేశారు. మీకెవరో ఏదో ప్రయోగం చేశారు, చేతబడి చేశారు మీ అమ్మాయిలకు అది ఇది అని చెప్పేసి లక్షలు బయట జరుగుతూ ఉన్నవి సందర్భాలు. కుజదోషము, కాలసర్పదోషము, ఏలినాటి శని వేరు సబ్జెక్ట్. సో, ఈ చెడు గ్రహాలకు అదే ఈ మనం చెప్పినటువంటి ఈ యొక్క
తాంత్రికంగా గానీ ఎవరైనా ఎలాంటి ఇబ్బందులు పడేటువంటి వారికైనా గూడా నేను ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి విషయం ఏమిటి అంటే, వీరికి ఎంతో విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది ఇది. ఓకే. ఓహ్! వావ్! ఇది చూడండి ఒకసారి మీరు దీని ఆ! పరిస్థితి గానీ, దీని యొక్క చాలా అద్భుతంగా ఉంటుంది. వా! తాయెత్తు చూస్తుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి తాయెత్తు నిజంగా. చాలా బావుంటుందది. అది ఆ! ఎవరైతే ధరిస్తారో ఓకే. వారు, ఎందుకంటే ఇది వట్టి విషయం గాదు. ఒక హ్మ్. అమావాస్యకు, ఒక పౌర్ణమికి సంబంధించినటువంటి సందర్భాలలో కొంత చెట్లకు సంబంధించినటువంటి, కొన్ని ప్రకృతికి సంబంధించినటువంటి మూలికలను సేకరించి, ఓకే. వాటిని అందులో పెట్టిందాన్ని తప్పించి అందులో పెద్ద నేను అదొక ఇదేం లేదు. ఇది వెండియా గురుగారు? అవును. వెండి. సో, ఆ! అందులో అది ఇగ మళ్ళా ఓపెన్ గూడా గాదది. కొన్ని తాయెత్తులు ఓపెన్ అయితాయి. అది మీరు అవును. దాన్ని మళ్ళా పగలగొడితేనే ఓపెన్ అవుతుందది. అచ్చా! ఓపెన్ కాదిగ. ఓపెన్ గూడా గాదు. ఓకే. అందులో అంతటి అద్భుతమైనటువంటి మిశ్రమాన్ని నింపి దాన్ని క్లోజ్ చేయడం జరుగుతుంది ఓకే. జపం ద్వారా. హ్మ్. సో, ఆ తాయెత్తు అనేటువంటిది విశేషము. ఇది ఓకే. ధరించినటువంటి వారికి, రాజకీయవేత్తలకైతే మాస్ ఫాలోయింగ్ బీభత్సంగా ఉంటుంది. వారికి అద్భుతమైనటువంటి జనాకర్షణ ఉంటుంది. ఓకే. జనాకర్షణ కలిగి ఉండేటువంటి తాయెత్తు ఇది. ఓహ్! ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి. రాజకీయ నాయకులకు చాలా అవసరం ఇది. జనాకర్షణకు సంబంధించింది. అదేవిధంగా మనకు ధనపరమైనటువంటి ఇబ్బందులు గానీ, ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం. ఏమిటి? ఈ యొక్క చెడు ప్రయోగాలకు సంబంధించినటువంటిది ఆ! 100కు 200% ఇది శరీరంపై ధరించడం వల్ల. కానీ ఎవరైనా చనిపోయారు, అక్కడికి వెళుతున్నాము అంటే మాత్రం దీన్ని తీసి ఇంట్లో పెట్టి వెళ్ళిపోవాలి. ఓహ్! ఓకే. అక్కడికి వెళ్ళకూడదు. ఇది మొలకేసుకోవాలా? మెడకేసుకోవాలా? ఎట్లయినా మంచిదే. మీ యొక్క పరిస్థితిని బట్టి, ఓకే. పిల్లలకు బాగా లేదు, దిష్టి దోషం విపరీతంగా తగులుతుంది అనే అవును. సందర్భాలలో గానీ, కొంత మాకు ప్రయోగం గానీ, చేతబడి గానీ చేశారు అనేటువంటి వారికి కానీ, ఇది ధరించడము ఎంతో సురక్షితాన్ని వీరికి ఒక 41 డేస్‌లోనే రిజల్ట్ వచ్చేస్తుంది. ఓకే. 21-41 డేస్‌లో కనబడుతుంది కొంత పాజిటివ్ వైబ్రేషన్. సో, ఇంకొక డౌట్ గురుగారు. దీన్ని బంగారంలో వేసుకోవచ్చా? లేదంటే వెండి తాడు, లేదంటే మామూలు లేదు ఇంతే. ఇదే దీనికి తాడు వాడాలా? ఇచ్చినటువంటి రక్ష ఇది అచ్చా! మీకు చేతికా, మెడకా అనేటువంటిది మీ ఇష్టము. ఎందుకంటే ఓకే. చేతికి కట్టుకుంటేనే విశేషం ఉంటుంది. అచ్చా! ఇది కనబడాలి. ఆ! ఇది కనబడితేనే ఓకే. మీ దృష్టి దీని మీదకెళ్ళిపోతుంది. సో, అద్భుతమైనటువంటి రిజల్ట్ కలిగినటువంటి తాయెత్తు ఇప్పుడే ఫస్ట్ టైం మన దగ్గరలోనే, మన ఛానల్‌లోనే నేను వండర్‌ఫుల్. వండర్‌ఫుల్. చెప్పడం జరుగుతూ ఉన్నది. సో, విశేషమైనటువంటి ఫలితం కలిగేటువంటి తాయెత్తు. ఓకే. అంతే. ఇది మాత్రం నేను చెప్పగలుగుతాను. సూపర్. ఇంకను రాజకీయవేత్తలకు గానీ, ఇంకను ఈ యొక్క మనకు చెప్పినటువంటి తాంత్రిక పరమైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి వారు కానీ, అందరూ వివాహంలో సఖ్యత లేదు అని అనుకునేటువంటి వారు కానీ, భార్యాభర్తలలో అన్యోన్యత లేదు అని అనుకునేటువంటి వారు కూడా, వారి సమస్య ఏమిటి? వారి గోత్రం ఏమిటి? హ్మ్. సంకల్పం చేసి ఇవ్వడం జరుగుతుంది. అచ్చా! అంతే. సో, ఎవరి సూపర్. వైద్యం వాళ్ళకే. అందరి కలిపి ఒకటి తీసుకోకూడదు. గోత్రము, పేరు, ఆర్థిక పరమైన సంకల్పం. ఓకే. అంతే. చనిపోయిన వాళ్ళ ఫోటోలకి నైవేద్యం పెడుతుంటారు కొందరు. ఆ! పెట్టొచ్చా అట్లా? ఫోటోలకి? ఇప్పుడు ఖచ్చితంగా తిథి అనేటువంటిది ఒక వ్యక్తి మరణించి ఉన్నారు. హ్మ్. ఒక వ్యక్తి మరణించి ఉన్నటువంటి సందర్భంలో వారి ఆత్మ ఏదైతే ఉందో అది యమలోకానికి చేరడానికి సుమారుగా 12 రోజులు టైం పడుతుంది. ఒక మంచి అవును. విషయం చెప్తా. మంచిగా అయ్యో! అర్థం చేసుకో. యమలోకం కన్ఫర్మ్ చేస్తున్నారా? పుణ్యలోకం లేవా? చెప్తున్నా ఇక్కడ అచ్చా! యమ ద్వారము, యమపురి. ఓకే. యమపురి. ఓకే. యమలోకం కాదు, యమపురి. ఓకే. అంటే సో, దానిలో 2 ఉంటాయా? మాకు ఆ టెన్షన్‌గా యమపురి ఉందా? చెప్తున్నా మీకు ఇది. ఆ! సో, మనిషి మరణించిన తర్వాత 12 రోజులు కూడా ఆ ఆత్మ అనేటువంటిది అక్కడిదక్కడనే మనకు రైట్. ట్రావెలింగ్‌లో ఉంటుంది. తనకు నచ్చినటువంటి బట్టలు గానీ, అవును. తనకు నచ్చినటువంటి బెడ్ గానీ, తనకు నచ్చినటువంటి కారు గానీ, తనకు నచ్చినటువంటి బంగారం గానీ, తనకు నచ్చినటువంటి డబ్బులను గానీ, తనకు నచ్చినటువంటి అందమైన అమ్మాయిలను గానీ, అబ్బాయిలను గానీ ఇవన్నీ చూస్తూ ఆ ఆత్మ అంటే తన జాతకరీత్యా మంచి జాతకం అయ్యేదుంటే నెక్స్ట్ లెవెల్. ఆ నెక్స్ట్ లెవెల్ చెప్తాను. హ్మ్. లేదు అది మంచి ఆత్మ కాదు, మంచి కర్మ చేసుకున్నటువంటిది కాదు అనుకుంటే అది ప్రేతాత్మగా ఉండడము, ఇందాక మనం చెప్పుకున్నటువంటి విధంగా
ఇక్కడనే ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఇక మనకు 24 గంటలు, ఒక రోజు, ఒక నెల, ఒక సంవత్సరం. ఇది మన యొక్క మానవులకు సంబంధించింది. భగవంతునికి సంబంధించింది ఉత్తరాయణం, దక్షిణాయనం. అంతే, ఉత్తరాయణం, దక్షిణాయనం. ఇప్పుడు ఈ దక్షిణాయనం రాబోతున్నది 16వ తారీఖు నుండి. ఈ యొక్క జూలై 16 నుండి దక్షిణాయనం ప్రారంభం. ఉత్తరాయణము ఉదయము, దక్షిణాయనం రాత్రి. ఇంతే. మనకు ఉదయం సాయంత్రం ఎట్లనో 12 గంటలు 12 గంటలు 24 గంటలు గడవడానికి, భగవంతులకు 6 నెలలు గడవడానికి ఉత్తరాయణము, మరలా 6 నెలలు గడవడానికి దక్షిణాయనం. వాళ్ళకు ఒకటే రోజు. మనకు ఉత్తరాయణం గడవాలంటే 6 నెలలు, దక్షిణాయనం గడవాలంటే 6 నెలలు. అర్థమైంది కదా. మరణించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరు మరణం నుండి మరలా ఆ తిథి వరకు ఒక్కరోజు, వీళ్ళకు ఒకటే రోజు. మనకు 28 రోజులు రావాలి. ఫలానా అమావాస్య రోజు చచ్చిపోయాడు, ఈ అమావాస్య టు మళ్ళీ అమావాస్య దాకా మనం వెయిట్ చేయాలి. ఆ అమావాస్య నుంచి ఈ అమావాస్య వచ్చే వరకు మనకు 30 రోజులు. చనిపోయినటువంటి ఆత్మకి ఏంది ఒకటే రోజు. సో అందుకు మరణించిన తర్వాత 12 నెలలు కూడా ప్రతి నెల మరణించినటువంటి సమయానికి కానీ మరణించినటువంటి తిథి ప్రకారంగా వారికి ఆహారం పెట్టాలి అంటారు. ఆహారం పెట్టాలి అంటే ఏంటిది? బ్రాహ్మణుడిని పిలిచి పొడి భిక్షను పెట్టాలంటే బియ్యం, పప్పు, కూరగాయ, చల్ల చమరు. ఇప్పుడు మనం ఏమిటి ఈ విధంగా పెట్టిన వాళ్ళం ఏం చేస్తాము? ఈ భాద్రపద మాసం అయిపోయిన తర్వాత మనకు ఇదేమిటి మన పితృపక్షాలు వస్తాయి. ఈ పితృపక్షాలలో ఆ 15 రోజులు అందరూ కూడా ఆ పెద్దలకు బియ్యాలు ఇచ్చుడు అని చెప్పి జరిగిపోయినటువంటి వారందరికీ కూడా బియ్యాలు ఇస్తూ ఉంటారు జనరల్గా ఊర్లలో. అయితే ఇక్కడ విషయం ఏమిటి? ఇక్కడ బ్రాహ్మణుడు లేడు. ఎవరు లేని సందర్భాలలో వారు ఒక్కరే తర్పణాలు కూడా విడిచిపెట్టుకోవచ్చు. జనరల్గా తర్పణం అనేది అందరూ విడిచిపెట్టుకోవచ్చు. దక్షిణ వైపుగా కూర్చొని తర్పణం విడిచిపెట్టడం ద్వారా ఆత్మ అనేటువంటి సంతోషిస్తుంది. ఇక ఈ సందర్భంలో వారు ఉన్నన్ని రోజులు వారికి ఇష్టమైనటువంటి ఆహారం ఏమిటి, వారు తిన్నటువంటి ఆహారం ఏమిటి, కొందరు ఇంకా అక్కడ సిగరెట్ అని, మందు కానీ, ఇంకా మందు సుక్కు కానీ ఏవేవో పెడుతూ ఉంటారు. మటన్, చికెన్లు ఏవేవో చేసేసి పెడుతూ ఉంటారు అక్కడ. సో కొంతమేర ఈ సందర్భాలలో ఫోటో ముందు పెట్టడము అనేటువంటిది మీరు అడిగినటువంటి ప్రశ్నకి ఇంత విషయం చెప్తున్నా. ఇక ఈ మనిషి మరణించిన తర్వాత 12 రోజులు ఇక్కడ ఉంటాడు అని చెప్పా. 12వ రోజు 11వ రోజు మనము దశకర్మ దానాలు అని 10 తీర్ల దానాలు చేస్తారు. అందులో ఏమిటి? ఒక గొడుగు అని, ఒక చేతికర్ర అని కానీ, ఒక దీపం కానీ, ఒక చెంబు కానీ, చెప్పులు కానీ, ఇలా 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 గోదానం అని దానాలు చేస్తూ ఉంటారు. ఇక దానం అయిపోయిన తర్వాత ఈ యమ భటులు ఎవరైతే ఉంటారో వీరిని తీసుకెళ్ళడానికి వచ్చినటువంటి వారు మంచి సేవ చేసుకొని ఉన్నారు అనుకుంటే భగవంతునికి సంబంధించినటువంటి దూతలు వస్తారు. వారు మంచి గణపతి భక్తులు అయితే గణపతి దూతలు వస్తారు, లేదా యమదూతలు వస్తారు. వారి పుణ్యాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. సో వీరు తీసుకువెళ్ళేటువంటి సందర్భంలో మంచిగా సబ్జెక్ట్ అర్థం చేసుకోండి. ఎప్పుడైతే ఆత్మను తీసుకొని వెళ్ళేటువంటి సందర్భంలో 12 రోజులు టైం పడుతుంది. 12 రోజులు అంటే మనకు ఒక సంవత్సరం. ప్రతి వారికి ఒక్క రోజే. మనకు 11 నెలలు బియ్యాలు ఇచ్చుకొని 12వ నెలలో సంవత్సరికం చేస్తాం, అంతే కదా. సో దీనికంత అర్థమైంది. మనము ఈ నెలంతా ఉండి తిథి వచ్చిందా, ఇగో చనిపోయినటువంటి వారికి ఆ బ్రాహ్మణుని పిలవండి, ఉంటే పిండ ప్రదానమా లేదా ఏమిటి చేసేది చేస్తారు. పొడి భిక్షం ఇచ్చేస్తారు. సార్ ఇగో రావయ్యా, ఇగో నువ్వు చనిపోయిన రోజు వచ్చింది, నువ్వు ఇక్కడ కూర్చో, నీ మనవల్లో మనవరాల్లో కొడుకులో ఎవరో నీకు భోజనం తీసుకువచ్చి పెడతారు, నువ్వు కూర్చో అని చెప్పంటే కూర్చుంటారు. మనం ఆ సమయానికి ఇంట్లో బ్రాహ్మణులను లేదా దేవాలయం పోయో దానం ఇచ్చుకోవాలి. ఓకే పలానా మీ కొడుకు ఇచ్చిన దానం తిను అని చెప్పంటారు. అప్పుడు అక్కడ ఆత్మ భోజనం చేసి వెళ్ళిపోతుంది. చెంబు దానం ఇవ్వాలని చెప్పిన, చేతి కర్ర ఇవ్వాలని చెప్పిన, ఒక దీపం ఉంటుంది, అదేవిధంగా గొడుగు ఉంటుంది. మనకే విధంగానైతే వర్షాకాలము, ఎండాకాలము, చలికాలం ఇవన్నీ ఉంటున్నాయో వారు వెళ్ళేటువంటి త్రోవలో కూడా ఆ విధంగానే ఉంటుంది. సర్పాలు, సో చేతి కర్ర ఆ సౌండ్కు రావు. ఆ చెంబు వారు వెళ్ళేటువంటి ప్రాంతంలో మనం దానం ఇచ్చినటువంటి ఆ చెంబుతోనే వారు నీరు త్రాగాలి.
గొడుగు అక్కడ వారికి ఉంటుంది. ఏది వర్షం కానీ మరేదైనా ఎండ కానీ ఆ గొడుగు వారికి రక్ష. ఇట్లా దానాలు ఇచ్చేటువంటి పరిస్థితి. అందుకు ఇదంతా ట్రావెల్ మనకు సంవత్సరం అయితే వారికి 12 రోజులే అవుతుంది. ఈ 12 రోజులు అయిన తర్వాత 12వ రోజు మనం సంవత్సరికం పెట్టుకొని అన్ని దానాలు చేసుకుంటాము. విధంగా మంచిగా నలుగురు పిలిచి భోజనము అవన్నీ పెట్టేస్తాం. ఇక ఇక్కడ 12వ రోజు వారు యమపురికి చేరుకుంటారు. వైతరణి నది అని చెప్పి ఒకటి ఉంటుంది. వైతరణి నదిలో రక్తపు మాంసము అదేవిధంగా కొవ్వు ఈ యొక్క రక్తము పారేటువంటి నది. అది చీము నెత్తురు పారేటువంటి నది. దీనిని దాటాలి అంటే గోవు యొక్క తోకను పట్టుకొని దాన్ని దాటాలి. మరి గోదానము మీ కొడుకులు చేశారా? సో ఇక్కడ మనిషి యొక్క క్యాల్కులేషన్ అక్కడ ఆగిపోతుంది. అక్కడ క్యాల్కులేషన్ ఆగిపోయి అక్కడి నుండి నువ్వు పుణ్యలోకాలక యమలోకాలక నువ్వు ఏ లోకాలకు పోవాలి అనేటువంటిది అక్కడ నిర్ధారణ అవుతుంది. అక్కడి వరకు అయితే వీరిని తీసుకొని పోయి అక్కడ దించడం వీరి బాధ్యత. యమధర్మరాజు యొక్క యమ భటులు యమపురి. సో ఈ సందర్భంలో మనము భగవంతుని యొక్క ఫోటో ముందు పెట్టేటువంటి నైవేద్యము భగవంతుడు ఏ విధంగానైతే స్వీకరిస్తున్నాడు అని అనుకుంటున్నామో ఫోటోల ముందు పెట్టేటువంటిది ఇది ఎప్పుడు అమావాస్య రోజు పెట్టాలి, లేదా వారు జరిగిపోయినటువంటి తిథి ప్రకారంగా పెట్టాలి. ఆ రోజు ఫోటోను శుభ్రపరిచి మా తండ్రి గారు లేదా మా తల్లి గారు లేదా మా తాతగారు అని కొంచెం ఫీల్ నార్త్ వైపుగా డైరెక్షన్గా కూర్చొని మనసులో మంచిగా ధ్యానం చేసుకొని వారు ఉన్నప్పుడు ఎంతటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని మీరు గడిపారు. ఆ ఒక్క 10 నిమిషాలు ఫీల్ కావాలి. ఫీల్ అయ్యి చాలా సంతోషము థ్యాంక్ యూ అని చెప్పి కొంచెం చక్కగా దీపారాధన చేసి మనసులో కొంచెం స్మరించుకుంటూ దీపారాధన చేసి వారికి పూలమాల వేసి వారికి నచ్చినటువంటి ఆహారాన్ని ఫోటోల ముందు పెట్టి నమస్కరించుకొని కాకి ఆ రోజు నాడు కుదిరితే ఏమైనా ఆహారం పెట్టాలి కాకి. అంతే. దీనివల్ల ఆత్మ అనేటువంటిది సంతోషిస్తుంది. జాతకరీత్యా ఉండే దోషాలు కానీ పితృదోషాలు అనేటువంటిది కానీ వీటి నుండి ఉపశమనము కలగవచ్చును. అంత పరిస్థితి ఉంటుంది కనుక మంచి కర్మలు చేసుకోవాలి. అయితే ఇంకోటి గురుగారు, చాలా అందరింట్లో ఉండే సమస్య ఇది. మనం పెళ్లి జరుగుతుంది కదా, అప్పుడు పెళ్లి పత్రికలు పంచుతాం. మనం 1000 మందికి పిలుద్దామని అనుకుంటాం. 1000 2000 కొట్టిస్తాం. ఏదే పంచుడు వంచం. కుప్పలు ఉంటాయి ఇంట్లో. వాటిని ఏం చేయాలి? ఒకటంటే ఫ్రేమ్ కట్టించుకోవచ్చు, వాటన్నిటిని ఏం చేయాలి? అవును. సో వాస్తవానికి ఇప్పుడున్నటువంటి సందర్భంలో పెళ్లి పత్రిక మీద ఎంత డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అనేటువంటిది. కొందరైతే పెళ్లి పత్రిక మీద గణపతి ఐడిల్, అమ్మవారి ఐడిల్ అంటే ఆ పత్రిక మీద ఉండేటువంటి ఆ గణపతి ఐడిల్ తీసుకొని మనము పూజ చేసుకుని ఆశ్చర్యపోవాల్సిన అవసరం. అంటే అంత రేంజ్కు అంటే నేను అనేది ఏంటంటే ఆ రేంజ్లో మా రేంజ్ ఇది అనే విధంగా ఆ పెళ్లి పత్రికలను కూడా చూపించేటువంటి పరిస్థితి ఉంటుంది. సో అలాంటి పత్రికలు ఎక్కువగా ఉన్నాయి, మిగిలిపోయాయి అనుకునే సందర్భంలో కొందరు ఏం చేస్తారంటే గుళ్ళో తీసుకెళ్ళి పెట్టేస్తారు. అలా పెట్టకూడదు. ఒక టబ్బు తీసుకొని అందులో కొంత వాటర్ను పోసి లైట్గా పసుపు కుంకుమను వేసి కొంత అత్తరు కానీ లేదా మంచి సెంటును కానీ అందులో కలిపేసి ఈ ఫోటోలన్నీ ఆ నీటిలో వేసేయండి. నీటిలో వేసిన తర్వాత ఏం జరుగుతుంది, ఆ పేపర్ అనేటువంటిది ఆ నీటిలో వేసిన తర్వాత అంతా మొత్తం ఒక ముద్దలాగా అయిపోతుంది. సో దాన్ని అట్లా మీరు డిస్మెంటల్ చేసేస్తే సరిపోతుంది. అంతే, ఎక్కడైనా పారేస్తారు. పత్రికను వారేస్తే ఇబ్బంది. అట్లా. తర్వాత గురూజీ, భార్య ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు పాముని చంపొద్దు అని చాలా సినిమాలో కూడా వింటుంటాం. కొబ్బరికాయలు కూడా కొట్టద్దు అంటారు. పాముని చంపొద్దు, కొబ్బరికాయలు కొట్టద్దు అంటారు. ఎట్లా ఇది సూపర్స్టిషన్? అట్లా ఏంటిదంటే ఒక జననము అనేటువంటిది జరుగుతుంటుంది. ఏదైనా 5వ నెల లోపు మీరు కొబ్బరికాయ కానీ దేవాలయాలు కానీ ఏదైనా వెళ్ళవచ్చును. కనుక ఈ విషయాన్ని గమనించుకోవాలి. ఇక పామును అంటే ఇప్పుడు పాము నిజానికి ఎప్పుడు చంపొద్దు.
ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇప్పుడు నా చెయ్యి ఇట్లా పెట్టుకొని ఉన్నాం. అయ్యో! మీ చెయ్యి ఇట్లా పెట్టుకొని ఉన్నాడు. ఎవరో మీ చేతిని తొక్కారు. అవును. ఏమనిపిస్తది? అబ్బా! అనిపిస్తదా? అనిపియదా? బ్రహ్మాండం. మనిషి అయితే కోపం వస్తుంది. అదే అక్కడ జంతువు ఉంది, పామే ఉందనుకో, ఇప్పుడు మనల్ని రక్షించుకునేటువంటి సందర్భాలలో చెప్పలేం. కొన్ని సందర్భాలలో చెప్పలేం. అవును. ఇప్పుడు పాము అంటే 10 ఆమడలు వెళ్తుంది, 10 చోట్ల వెళ్తుంది అంటూ ఉంటారు. కనుక ఇప్పుడు పామును చంపినటువంటి దోషం కూడా మన ఖాతాలోనే ఉంటుంది. పుట్టేటువంటి పిల్లవానికి కొంతమేర ఆరోగ్య సమస్యలు గానీ, నాగదోషం గానీ ఉంటుంది అనేటువంటి మేర పామును చంపకూడదు భార్య ప్రెగ్నెన్స్‌తో ఉన్నప్పుడు అనేటువంటి పరిస్థితి. ఓకే. కనుక మీరన్నట్టుగా ఎప్పుడూ చంపకూడదు. హ్మ్. కానీ ఈ విధంగా ఉన్నప్పుడు మాత్రం 100% చంపకూడదు. ఎందుకంటే పుట్టబోయేటువంటి పిల్లవానిపై బాగా నెగెటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. అవునా? అబ్బో! గురూజీ పిల్లిని, బల్లిని చంపిన ఇదే ఎఫెక్టా? అది కూడా పెద్ద పాపమా? పిల్లి డేంజర్. అవునా? పిల్లి అదేంటి చాలా గురువుగారు డేంజర్. బల్లిని చంపితే అక్కడికెళ్ళి రావాలంటారు. బల్లిని తాకి ఆ! స్వర్ణ బల్లిని బల్లిని. ఇప్పుడు ఏదైనా మనం కావాల్సుకొని చంపమండి. ఏదైనా. ఎందుకంటే దగ్గర దగ్గర కొన్ని కోట్ల జీవరాశులు కలిగినటువంటి ప్రపంచం మనది. సో, ఇందులో మనము గూడా అంతే. ఇప్పుడు మనము అబ్బో! బల్లా, అబ్బో! పామా అవి గూడా అంతే. అబ్బో! మనిషా అనుకుంటది. అంతే ఇలా కింద నుంచి ఇలా చూస్తే వామ్మో! ఈడేంటి రాక్షసుల్లా ఉన్నాడే కనుక అనుకుంటారు ఎందుకంటే నన్నడిగితే అవేనయ్యా మనకంటే. కదా! మనకు మనిషి నవ్వుతూ ఉన్నటువంటి మనిషి లోపల ఎంత విషం ఉంటుందో మీకు తెలవదు, నాకు తెలవదు. సర్పం కంటే ఎక్కువ ఉంటది ఆ! విషయం. మనిషి యొక్క మనిషిని ఏ విధంగా అంటే అప్పుడే మంచోడని చెప్పి అనడము, అప్పుడే వీడు వెళ్ళిన తర్వాత ఇంకోనికి వీడు చెడ్డోడని చెప్పి చెప్పడం. అవును. అదొక్క మనిషికే సాధ్యం. ఈ ఈ వీటికేటికి సాధ్యం ఈ కాదు. సకల చరాచర భూమండలంలో ఈ విద్య ఒక్క మనిషికి మాత్రమే తెలుసు. కనుక ఇక్కడ కనబడే మనిషి వేరు, లోపల ఉండే మనిషి వేరు. ఎవ్వరైనా కూడా ఎవ్వరైనా హ్మ్. ఇక బల్లిని చంపితే మనకు కంచి ఆ! అదే. అక్కడికి వెళ్ళి మనకు అక్కడ బంగారు బల్లి ఉంటుంది. దాన్ని ముట్టుకొని రావాలి అని చెప్పి ఎవరు కావలసుకొని ఎందుకు చంపుతారు బల్లిని? అదేలే. ఆ బల్లి అంటే లక్ష్మీదేవి. వాస్తవానికి కూడా అవునా? 3 బల్లులు గనక ఒక్కసారి మీరు చూడగలిగితే, నేను చెప్తున్నా, మీ లైఫ్ టైమ్‌లో మీరు రాసిపెట్టుకున్న డైరీలో 3 బల్లులు మీరు ఇన్ కేస్ ఎక్కడైనా చూస్తే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందని అర్థం. ఆ! 3 బల్లులు మనం చూడగలగాలి. ఆ! అవి కొట్టుకున్నట్టు గాని, మాట్లాడుకుంటున్నట్టు. లేదా జనరల్‌గా 3 బల్లులు ఉన్నట్టు సిట్యుయేషన్ వస్తే అఖండమైనటువంటి బ్యాంక్ బ్యాలెన్స్ మీకు పెరుగుతుందని అర్థము. వావ్! అంతే ఇగ. సూపర్. ఖచ్చితంగా మరి మాక్సిమం. చీమలు ఇంట్లోకొస్తే లక్ష్మి అంటారు కదా గురూజీ? నల్ల చీమలు అచ్చచ్చ! వస్తే అవి ఎక్కువ కనబడవు అసలు వాస్తవానికి. అంటే అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలవదు, ఎక్కడి అవును. నుంచి వెళ్తున్నాయో తెలవదు. మీరు నమ్మరు. ఒకసారి అభిషేకము చేద్దాము అని చెప్పి అమ్మవారికి, దుర్గా అమ్మవారి దేవాలయం నాది. అమ్మవారికి అభిషేకం చేద్దామని చెప్పి అంతా తీసి అంతా రెడీ చేసుకుంటే ఇన్ని కుప్పలు ఉన్నాయి అక్కడ. ఆ! జ్ఞానం ఎందుకున్నాయి అనుకున్నా. మంచిగా చక్కగా పసుపు కలిపి పోసేసిన. ఆ! ఎంతలా మాయమైపోయినాయి అంటే అవి అంతలా మాయమైపోయినాయి. కొన్ని చెప్పలేము. అవును. నల్ల చీమలు మనకు రావడము ఎంతో శుభాన్ని తెచ్చిపెడతాయి. హ్మ్. 100%. ఓకే. ఇక ఎర్ర చీమలు ఏంది అంటే బ్యాడ్. ఆ! రెడ్ కలర్ చీమలు వస్తవి. ఈ జెర్రీ మన దాన్ని ఏమంటారు? జెర్రే కదా! అవును. జరే. ఇవి కొంతమేర మనకు నెగెటివ్ ఇంపాక్ట్. అచ్చా! ఇంట్లో చెడు ప్రయోగాలు గాని, చెడు దృష్టి గాని ఉంది అనుకునేటువంటి సందర్భంలో సంకేతాలివి. పల్లెటూర్లలో మన వర్షాకాలం రాగానే ఇవన్నీ వచ్చేస్తాయి గురుగారు హ్మ్. ఇంట్లోకి. చెప్తున్నా కదా! ఆ! పల్లెటూర్లు వేరు. అంటే పల్లెటూర్లలో ఆ వాతావరణం ప్రకృతి మళ్ళీ. అవును. ఏది ఏమైనప్పటికీ మనకు చెప్పే అటువంటి బల్లి శాస్త్రమైన ఈ యొక్క మనకు సర్పశాస్త్రంలో అయినా కూడా అంతెందుకండి, ఇప్పుడు వర్షాలు పడితే ఎక్కడెక్కడి నుంచో పాములు లోపలనే బయటికి వచ్చేస్తాయి. అవును. మీరు అన్నట్టుగా పల్లెటూళ్ళలో వస్తవి. ఓకే. గురుగారు ఒక 41 రోజులలో నా ఆర్థిక బాధలన్నీ పోయి ఐశ్వర్యవంతుడిని అవ్వాలి.
దీనికి ఏమన్నా పరిహారాలు ఉన్నాయా గురుగారు? ఇట్లాంటి వాటి ఈ ఇట్లాంటివి కోరిక చెప్పండి గురుగారు. ఈ మమ్మల్ని కోరిక మంచిదే. ఆ, కానీ ఆ కోరికకు అత్యాశ తోడు కావద్దు. ఎందుకు అంటే ఈ రైట్. విషయం నేను చెప్పేది, ఆ, కృతజ్ఞతా భావంతో మనం ఉంటే బాగుంటుంది. మీరు నిజంగానే 41 రోజులలో అయ్యారు అనుకుందాం. 41 రోజుల తర్వాత ఈ మీకు సంబంధించి ఎవరైతే దీనికి ఇక్కడ నీరు పోసారో ఈ చెట్టు పెరగడానికి, అంటే ఎవరైతే నాకు ఈ రెమెడీ చెప్పారో వారి వల్ల నాకు ఈ అద్భుతమైనటువంటి ఫలితం కలిగింది ఓకే. అనేటువంటి భావన మీకు ఉండదు. అప్పుడు ఆ, అవును. ఉండదు. ఏముంటుంది, నేను ఇది చదివిన, లేదా ఇక్కడ ఈ హోమం చూసిన, లేదా ఇక్కడికి నేను వెళ్ళిన, పలానా వ్యక్తి చెప్పినటువంటిది చేసిన, ఇది చేసిన. ఉమ్, సో అదా ఇదా సరే, ఏదైతే అయింది, నాకు పని అయితే అయింది కదా, అది. చూద్దాంలే, ఆ, మళ్ళీ ఎప్పుడైనా ఏమైనప్పుడు చూద్దాం, అది. ఇంతే. కానీ మీరు ఇన్నేళ్లలో ఎవరైనా ఒక మంచి డాక్టరు తను చేసినటువంటి ఆపరేషన్ సక్సెస్ అయిందనో, తను చేసినటువంటి వైద్యం బాగుందనో, ఎవరైనా పేషెంట్ మళ్ళీ తిరిగి డాక్టర్ దగ్గరికి వెళ్ళి స్వీట్ బాక్స్ ఇచ్చినటువంటి దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా? చాలా తక్కువ. ఎవరు ఇయ్యరు. అవసరం లేదు, పోయినామా గోళీలు రాయించుకున్నామా తక్కువైందా అంతే. ఏమంటారు డాక్టరు, మీరు మళ్ళీ కలవండి అవును. ఈ 2 వారాల తర్వాత. 2 వారాలు కాదు, ఒకటే వారంలో జబ్బు నయం అవుతుంది. ఆ, మళ్ళీ ఎందుకు ఇవ్వడు? సార్ ఇంకా దీనిలో పెద్ద సమస్య 30 రోజులకు 15 రోజులకు మెడిసిన్స్ రాస్తాడు. ఒకటే రోజు వాడతారు లేదా 2 రోజులు వాడతారు. కొంచెం తగ్గుముఖం పట్టింది అనగానే డాక్టర్ లేదు నా మెడిసిన్. నేను చెప్పేది అది. నేను ఎందుకు అంటే మనము ఒకరు మనకు నమ్మకంగా వారి యొక్క టయాన్ని తీసుకొని మనకి రెమెడీ చెప్పారు, దీనివల్ల నాకు మంచి జరిగింది, అవును. ఓకే నేను మళ్ళీ కలుస్తా. ఉమ్, నిజంగా నా దగ్గరికి అయితే ఆంధ్రా నుండి కానీ ఈ మన మన ఇదేమిటి భీమవరం నుండి ఇవాళ పొద్దున నరసరావుపేట నుండి, అదేవిధంగా మన ఇందాకేం చెప్పా భీమవరం నుండి ఉమ్, ఇద్దరు పాపం, అంటే వీరు వేరు వారు వేరు. ఆ, ఒకరేమో నైట్ కారులో బయలుదేరి వచ్చి 3:30కేమో చేరిపోయారు నరసరావుపేట నుండి. పాపం చక్కగా ఇన్ని సేపు యాపిల్స్, పండ్లు, స్వీట్ బాక్స్ ఆ, తీసుకొని వచ్చి, ఇవాళ గురు పౌర్ణమి కనుక మనం వావ్. గురు పౌర్ణమి రోజు చేస్తున్న ఈ వీడియో గుర్తు. సో వారు ఆ విధంగా నన్ను సర్ప్రైజ్ చేసిపోయారు. వావ్. సంతోషం అనిపించింది. కృతజ్ఞతను మించిన ఆస్తి ఏముంటుందండి. అవును. సో మీరు నమ్మండి నమ్మకపోండి, నిజంగా చెప్తున్నా నేను, ఈ ముఖంగా 30 లక్షల రూపాయల అప్పు తీర్చుకున్నాడు అతను. వా. ఇగో నేను ఇక్కడే కూర్చున్నా, ఈ ఫోన్ ఇస్తా మీకు ఇట్లనే. ఇందులో తనతో ఫోటో దిగినప్పుడు కానీ వీడియో తీసినప్పుడు కానీ తను అంతటి సంతోషపడ్డాడు. ఆ, మా కూతురు డాక్టర్ చదవడానికి చాలా ఇబ్బందులు, అంటే మనీ రిలేటెడ్, ఇక్కడ లోను, ఇక్కడ డబ్బులు తీసుకొని అడ్జస్ట్మెంట్ చేశాడు. నేను చెప్పినటువంటి ఆ రెమెడీ ఒక ముహూర్తం రోజు ఇది మీరు చేయండి అని చెప్పా. ఆటోమేటిక్గా 3 monthsలో అమౌంట్ అడ్జస్ట్ అయిపోయినాయి. ఎక్కడి నుంచో ఇక అడ్జస్ట్ అయిపోయినాయి, ఇచ్చిండు. బా. మరి దీని తర్వాత తనకు వేరే సమస్య ఏం రాలేదా? ఇక తంతే పరుపు మీద పడ్డా అంటే కాదు, ఇది గుర్తుంచుకున్నాడు. ఇప్పటికీ వచ్చి నాకు చెప్పాడు, చెప్తూ ఉంటాడు, ప్రతి వీడియోకు మెసేజ్ పెడతాడు కింద పాప. ఆ, ఆరోగ్య సమస్యనో ఇంకేదైనా ఉంటే ఉండనివ్వండి, అది వేరు. కానీ ఒక సమస్య అయితే పోయింది కదా, ఒక సమస్య పోగానే దాన్ని మర్చిపోతారు. ఇదైతే అయింది, ఇగో ఇది కొత్తగా వచ్చింది, నాకు ఇది కావాలి, ఇగో ఈ విధంగా ఉండకూడదు. సో 41 రోజులలో అద్భుతమైనటువంటి ఫలితము అనేటువంటి విషయానికి ఒకటే చెప్తున్నాను, గురుగారు. మెంతులు తీసుకోవాలి. ఆ మెంతులను తీసుకొని 21 రోజులు కూడా ప్రతి శుక్రవారము ఓం అశ్వలక్ష్మై నమః, ఓం అశ్వలక్ష్మై నమః, ఓం అష్టలక్ష్మి అశ్వలక్ష్మ్యై నమః, అశ్వలక్ష్మ్యై నమః, ఓం అశ్వలక్ష్మ్యై నమః అనేటువంటి మంత్రాన్ని చదువుకుంటూ అశ్వలక్ష్మ్యై నమః. నోరు తిరగట్లేదు మీకు. అశ్వలక్ష్మ్యై నమః, అశ్వలక్ష్మి నమః అంటే అష్టలక్ష్మి అలవాటైపోయింది. అశ్వలక్ష్మ్యై నమః, ఓం అశ్వలక్ష్మ్యై నమః. ఇప్పుడు నిద్రలో అడిగినా చెప్తాను. ఓం అశ్వలక్ష్మ్యై నమః అనే మంత్రాన్ని ఒక 108 సార్లు చదువుకొని కొంత మెంతులను పట్టుకొని చక్కగా కూడా ఒక
ఒక డబ్బాలో వేయండి. ఇది అనుకున్న తర్వాత డబ్బాలో వేయండి. ఇట్లా మీరు ఒక 21 రోజులు చేయండి. చక్కగా ఆ మెంతులు ఎంత అయితే అయ్యాయో అంత ఇంత అవుతవి. సో, ఆ యొక్క మెంతులను చక్కగా తీసుకొని గ్రైండర్ బట్టి మీరు తినేటువంటి ఆహారంలో ఎన్నైనా వేసుకొని తినొచ్చును. ఓకే. రెండవది అంటే ఎవరికి నచ్చింది వారికి. సేమ్ ఇదే విధంగా ఓం శ్రీ లక్ష్మీ నమః, ఓం శ్రీ లక్ష్మీ నమః, ఓం శ్రీ లక్ష్మీ నమః అనేటువంటి మంత్రాన్ని 21 సార్లు అనుకుంటూ 21 రూపాయి బిళ్ళలు తీసుకొని శుక్రవారము ఒక బౌల్లో రాక్ సాల్ట్ అంటే మనకు దొడ్డుప్పు అంటారు. సో, అందులో 21 నాణాలు పెట్టాలి. శుక్రవారం మొత్తము ఈ మంత్రం చెప్పుకుంటూ ఒక్కొక్కటి పెట్టేసేయాలి. 21 శుక్రవారం మొత్తం ఉన్న తర్వాత శనివారం రోజు ఉదయం దీన్ని ఆ యొక్క రూపాయి కాయిన్స్ని తీసి ఒక ఎరుపు రంగు క్లాత్లో కట్టేసి మీ బీరువాలో పెట్టండి. ఇట్లా 6 శుక్రవారాలు చేయండి. 6 శుక్రవారాలు చేసిన తర్వాత 6 శుక్రవారాలు అయిపోయిన తర్వాత మీకు 6 మూటలు అవుతుంది. 6 ఇవన్నీ తీసుకువెళ్ళి దగ్గరలో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయం హుండీలో వేయండి, లేదా బ్రాహ్మణులకు దానంగా ఇవ్వండి. ఇక పచ్చకర్పూరము, పుదీనా, ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క వీటన్నిటినీ కూడా ఈ యొక్క 3 లవంగాలు, 3 ఇలాచీలు, 3 మిరియాలు, కొంతమేర పచ్చకర్పూరము, లవంగాలు, మన ఇదేమిటి దాల్చిన చెక్క ఇవన్నింటినీ కూడా వేసి ఒక వెండి కటోరలో దాంట్లో తీసుకొని, ఇది చాలా వైరల్ అయింది వీడియో. నేను నా వాయిస్ను చాలామంది కూడా తీసుకొని చేసినటువంటి వారు ఉన్నారు ఈ వీడియో. అంటే చాలామంది చేసి అద్భుతమైన ఫలితం పొందిన వారు ఉన్నారు. అంతకాకుండా కొంత నేను కోటీశ్వరుని కావాలి అని చెప్పి ఆలోచన అన్నప్పుడు ₹1,00,000 వచ్చినా నీకు చాలు కదా. అంటే విషయం అర్థం చేసుకోండి, మన ఆలోచన అంతా ఉండాలి. సో, వీటన్నింటినీ కూడా ప్రతిరోజు 41 రోజులు కాల్చాలి. 41 రోజులు కూడా ప్రదోష కాలంలో పడుకునే ముందు కాల్చేసి పడుకోవాలి. మంచి ఫలితం ఉంటుంది. ఓకే. సో, డబ్బులు సంపాదించాలంటే ఇవి పాటిస్తే 41 రోజుల్లో డబ్బులు వచ్చే అవకాశం ఉంది. సో, విన్నారు కదా ఫ్రెండ్స్, అద్భుతమైన చిట్కా చెప్పారు. ఇంకా చాలా ఉన్నాయి గురువుగారిని అడగడానికి, సమయాభావం వల్ల అడగట్లేదు. సో, వచ్చే ఎపిసోడ్లో బంధువుల వల్ల బాధింపబడే వాళ్ళు, పోయిన వస్తువులు ఎప్పుడు దొరుకుతాయని బాధపడే వాళ్ళు, ఇంకా చాలా మనుషులు, తప్పిపోయిన మనుషులు తిరిగి రావడానికి, ఇట్లాంటి వాటికి బంగారం పోయిన ఇట్లాంటి వాటి అన్నిటికి సంబంధించిన పరిహారాలు, ప్రాయశ్చిత్తాలు తెలుసుకుందాం. సో, అంతవరకు సెలవు. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.